హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక మా మిద్దె తోటని అంటే చాలా చిన్న మిద్దె తోటని పరిచయం చేయాలనుకుంటున్నాను. రండి, కమాన్. నేను రోజుకు ఒక 1 అవర్ కష్టపడి దీన్ని ఇట్లాగా స్టార్ట్ చేశాను. మీకు ఫస్ట్ నేను చూపించాల్సింది, కమాన్ ఫ్రెండ్స్, ఇలా రండి. దీన్ని మీకు తెలుసు కదా, మనకి దీన్ని బంతి పూలు అంటారు. మనకి రోజు కొంచెం 2-3 ఫ్లవర్స్ పోసుకున్నా మనకి హ్యాపీయే కదా. బంతి పూలు బాగా పోస్తుంది, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను వేసింది ఎర్రబెండ. ఇది మనకి రేగ్గా దొరుకుతుంది. ఇదైతే మనకి రేగ్గా దొరుకుతుంది ఎర్రబెండ. నేను కొంచెం వేస్తే పట్టుకుద్దా లేదని డౌట్గా వేసాను, కానీ వేసింది. కొంచెం కాయలు కూడా కాస్తుంది, బాగుంది. ఎర్రబెండ మనకి తింటే కూడా చాలా మంచిది. ఎర్రబెండ అసలు దొరకదు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయ. పర్వాలేదు, బాగానే కాస్తుంది. కొంచెం ఎరువు సరిపోవట్లేదు, కానీ దీనికి కొంచెం పెంచుతాను. దీనికి ఏమేమి ఎరువు ఇస్తున్నానో మీకు నెక్స్ట్ చెప్తాను. ముందు నా మొక్కల్ని మీకు పరిచయం చేస్తాను. ఏమేమి మొక్కలు వేసాను అన్నది నేను మీకు చెప్తాను. ఇది క్యాప్సికం. చూడండి, చాలా చిన్న బడ్స్ వచ్చినాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి క్యాప్సికం. పర్వాలేదు, చిన్న దాంట్లో ఉంది కాబట్టి ఇలాగ సైజ్ పెద్దది కాకపోయినా మనకు మీడియంగా అయినా బాగానే ఎదుగుద్ది. ఇది వచ్చేసి ఇవన్నీ క్యాప్సికం. ఇది ఇందాక మీకు చెప్పాను కదా ఎర్రబెండ, ఇది నార్మల్ బెండ. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను రండి.